9 నెలలు నిండు గర్భిణి ఎలా నడుస్తుందో ఆ విధంగా అరుణాచలంలో ప్రదక్షిణ చేయాలి. మన అడుగుల శబ్దం భూమాతకు కూడా వినిపించకూడదు. ఆ విధంగా 14 కిలోమీటర్ల మేర ప్రదక్షిణగా నడవాలి. అత్యంత నిదానంగా ప్రదక్షిణ చేయడం వలన మనలో మనకు తెలియకుండానే భక్తి భావన పెరుగుతుంది. ఒక్కసారి భక్తి భావన కలిగితే చాలు, ఇక దాని నుంచి బయటకు రారు. ప్రదక్షిణ చేయాలి సరే, ఎలా ఎక్కడి నుంచి చేయాలన్నది కూడా చాలా మందికి కలిగే సందేహం. ఎక్కడి నుంచి అయితే మొదలు పెడతారో మరలా అక్కడికే రావాలని కొందరు అంటూ ఉంటారు. అలాంటిదేమీ లేదు. ప్రధాన గోపురం నుంచి మొదలుపెట్టి ప్రదక్షిణ పూర్తి చేయవచ్చు. గిరి ప్రదక్షిణ అరుణగిరి పర్వతానికి ఎడమ వైపున మాత్రమే చేయాలి. పొరపాటును కూడా కుడివైపుగా ప్రదక్షిణ చేయడం కానీ, అపసవ్య దిశలో ప్రదక్షిణ చేయడం కానీ చేయకూడదు. కారణం ఏమంటే, కుడివైపున సత్పురుషులు, సిద్ధులు, యోగులు సూక్ష్మ రూపంలో నిత్యం గిరి చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. వీరికి మనం భంగం కలిగించకూడదు. సూక్ష్మ రూపంలో కదా, మనకు కనిపించరు కదా, నడిస్తే ఏమవుతుందిలే అనుకుంటే దానివలన మనకు కలిగే నష్టాలు అపారం. అపనమ్మకంతో అసలు గిరి ప్రదక్షిణ చేయకూడదని పండితులు చెప్తున్నారు. భక్తితో మనం గిరికి ఎడమ వైపున ప్రదక్షిణ చేస్తున్న సమయంలో అనుకోని విధంగా కాలికి గాయం తగిలి రక్తం కారితే సాక్షాత్తు ఆ పచ్చమ్మాల్ స్వయంగా వచ్చి కాలికి గుడ్డ కడుతుందని నమ్మకం. ఇది ఎన్నో మార్లు రుజువైనట్లుగా కూడా సాక్ష్యాలున్నాయి. ఇక అరుణాచలేశ్వరుడి ఆది గురువు దక్షిణామూర్తి రూపంలో కొలువై ఉంటాడని పండితులు చెప్తున్నారు.